పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అంతే బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి చలికాలం రాబోతుంది. దానికి తోడు వర్షాలకి చాలామందికి గార్డెన్ చాలా దెబ్బతింది. కొన్ని మొక్కలు చనిపోయినాయి, కొన్ని మొక్కలు ఏమో కాస్తాయో లేదో అనే డౌట్లో ఉన్నాయి. సో మళ్ళీ మనం వింటర్ వచ్చేసరికి మళ్ళీ మనకి ఫ్రెష్గా కాయలు కాయాలి అంటే కనుక మన గార్డెన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మనకి మొక్కలు చాలా ఉన్నాయి కదండి. మాకు ఈ తోట పని అంతా ఒకరోజు అవ్వలేదు. మేము 3 రోజులుగా, అంటే నాకు కొద్దిసేపే దొరుకుతుంది సమయం, వాళ్ళకి కొద్దిసేపే సమయం దొరుకుతుంది కనుక బిట్లుగా చేసాము. అది ఏం చేసామో ఎలా చేసామో అనేది మీకు వీడియోలో చూడండి. స్కిప్ చేయకుండా మీకు అన్ని మధ్య మధ్యలో క్లారిఫికేషన్ ఇస్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే మనకి మొక్క బాగుంది, కానీ కొన్ని ఆకులు మరీ ఒత్తుగా ఉంది, మొక్క గుబురుగా ఉంది అనుకున్నప్పుడు ఆ మొక్క ఆకులు కొంచెం పల్చగా చేసుకోవాలండి. అప్పుడు గాలాడి మొక్కకి మనకి ఆ కాయ కానీ పింద కానీ సైజు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టమాటా మొక్కలు బాగా గుబురుగా పెరిగినాయి కనుక నేను ఆకులన్నీ కూడా ట్రిమ్ చేసేస్తున్నాను. బాగున్న మొక్కలన్నిటికీ కూడా ఇట్లా ఆకులన్నీ కొన్ని పల్చగా చేస్తున్నాము. అంటే ఒక టమాటా అనే కాదండి, అన్ని మొక్కలకి కూడా కొన్ని ఆకులు మరీ గుబురుగా ఉందనుకోండి, మొక్కలు దగ్గర ఉంటాయి కదా, కాస్త వాటికి గాలాడదు. సో ముందన్నీ ట్రిమ్ చేసేసుకుని మళ్ళీ సరిగ్గా కట్టేస్తున్నాము. కొమ్మలన్నీ కట్ చేసేసుకున్నాము. కొన్ని ఏమో అసలు కాయలు కాస్తాయో లేదో అని డౌట్గా ఉన్నాయి కూడా నేను మొక్కలన్నిటిని తీసేసాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఉన్న మొక్కల వరకు మొత్తం ఉన్న మొక్కలని కాదు, మొత్తం పాట్స్ అన్నీ కూడా మంచిగా మట్టి లూజ్ చేసుకుని కొంచెం ఎరువు అనేది వేసుకుందాం. ముందు మనం ఎప్పుడు గార్డెన్ పని చేసుకున్నా కానండి, కనీసం 15 రోజులకి 20 రోజులకి ఒకసారి మట్టిని కదిలించాలండి. ఎందుకంటే కాంపాక్ట్గా అయిపోయి మట్టి, మీరందరూ కంప్లైంట్స్ ఏంటి, మాకు కాయ రావట్లేదండి, పువ్వు రావట్లేదు, పూత రాలిపోతుందండి అని. మేము పోషకాలు ఇస్తున్నామండి అయినా కూడా అలా అవుతుంది అని అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే, మనము మట్టి కదిలించకుండా ఇచ్చామనుకోండి, అది వేర్లు మనం ఇచ్చే పోషకాలని, ఎరువు కానివ్వండి ఏదైనా గ్రహించుకోలేదు. సో మట్టి ఎప్పుడు కూడా లూజ్గా ఉండేటట్టు మనం కదిలించుకుంటూ ఉండాలి. మనం మట్టి అంతా ఒకసారి కదిలించుకున్న తర్వాత మనకి వారానికి 15 రోజులకు ఒకసారి ఏదో ఒకటి మనం పోషకాలు ఇస్తాం కదా. సో ఆ స్కెడ్యూల్లో ఏది ఉంటే అది మీరు ఆ టైంలో వర్మీ కంపోస్ట్ అవనివ్వండి, లేదు అంటే మన ఎగ్ ఆయిల్ అవనివ్వండి, లేదు అంటే ఇంకా బోన్ మీల్ పౌడర్ అవనివ్వండి, ఏదైనా కానీ మన స్కెడ్యూల్లో ఏది ఉంటే అది మనము చక్కగా మట్టి కదిలించిన తర్వాత అప్పుడు మొక్క ఎరువు వేసేసుకున్నాం కదా. అన్నిటికీ తవ్వేసి మట్టి కదిలించేసి ఎరువేసాం కదా. ఎరువేసిన తర్వాత ఇప్పుడు ఉన్న మొక్కల వరకు కూడా నాకు సన్న దోమలాగా కనిపిస్తుందండి. మొత్తం అంతా కూడా గార్డెన్ అంతా కూడా తెల్లగా చిన్న మన ఫ్రూట్ ఫ్లైస్ ఉంటాయి కదా, వాటిలాగా ఉన్నాయి, కాకపోతే తెల్లగా ఉన్నాయి అన్నమాట. అవి ఉన్నాయి. దానికోసం అయితే ఇప్పుడు మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుందాము. అది చూడండి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా, ఎందుకంటే చాలామందికి నీమ్ ఆయిల్ ఎలా స్ప్రే చేయాలి అనేది కొత్తగా గార్డెనింగ్ మొదలుపెట్టే వాళ్ళకి డౌట్స్ వస్తున్నాయి. అది డైరెక్ట్గా స్ప్రే చేయాలా, లేదంటే వాటర్లో డైల్యూట్ చేయాలా, లేకపోతే కొంతమంది పాపం వాటర్లో తెలియకుండా వేసేస్తే అది డైల్యూట్ అవ్వట్లేదని చెప్పి కంప్లైంట్, స్ప్రేయర్ పాడైపోతుందని చెప్పి. సో చూడండి నీమ్ ఆయిల్ ఎలా స్ప్రే చేసుకోవాలి అనేది కూడా. మొత్తం పని అంతా అయిపోయిందండి. ఇక్కడ నీమ్ ఆయిల్ స్ప్రే చేయడానికి నేను రెడీ చేస్తున్నాను. చాలామంది కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి నీమ్ ఆయిల్ గురించి అడుగుతున్నారు, ఎలా స్ప్రే చేయాలి, ఎలా దాన్ని డైరెక్ట్గా కొట్టాలా ఏంటి అని చెప్పి. సో దాని గురించి అని చెప్పి చెప్తున్నాను. నేను ఇక్కడ 1 లీటర్ నీళ్ళల్లో 5 to 10 ml మనం వేసుకోవచ్చండి. 1 లీటర్ నీళ్ళల్లో, మళ్ళీ చెప్తున్నాను, 1 లీటర్ నీళ్ళల్లో 5 to 10 ml నీమ్ ఆయిల్ డైరెక్ట్గా వాటర్లో వేసుకోకుండా మనం ముందే కొంచెం పక్కన వేసుకుని దానిలో లిక్విడ్ సోపు ఒక 4 to 5 డ్రాప్స్ వేసుకోవాలి. అంటే 1 లీటర్కి క్వాంటిటీ చెప్తున్నాను నేను. ఇక్కడ మాది ట్యాంక్ పెద్దది కనుక నేను దానికి అకార్డింగ్ తీసుకుంటున్నాను. మీరు 1 లీటర్ తీసుకునేటప్పుడు 5 to 10 ml నీమ్ ఆయిల్, అలాగే 4 to 5 డ్రాప్స్ లిక్విడ్ సోపు వేసుకుని ముందు దీన్ని బాగా కలుపుకుంటే ఏంటంటే మనకి
వాటర్లో ఈజీగా డైల్యూట్ అవుతుంది. మనము లిక్విడ్ సోప్ వేసేది ఎందుకు అంటే అది ఎమల్షన్ కోసం అండి. వాటర్లో ఆయిల్ కరగదు కనుక మనం సోప్ యాడ్ చేస్తున్నాము అంతే. సో ఇది మనము ట్యాంక్లో కలిపేసుకుని మొత్తం మొక్కకి కింద పైన ఆకులకి కింద వైపున స్పెషల్లీ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానీ నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకునేటప్పుడు ఆకులకి కింద భాగం కూడా తడిచేటట్టు మనము స్ప్రే చేసుకోవాలి. మనం ఎప్పుడు నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కానీ ఈవినింగ్ టైంలో కానీ లేదు అంటే ఎర్లీ మార్నింగ్ కానీ స్ప్రే చేసుకోవాలండి. నీమ్ ఆయిల్ అనే కాదు, ఏ ద్రావణం స్ప్రే చేసినా కానీ మొక్కలకి, లేదు అంటే ఏదైనా పెస్ట్ మనము ఇంట్లో కలుపుకున్న కషాయాలు స్ప్రే చేసినా కానీ సాయంత్రం చేసుకోవాలి, లేదు అంటే ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి. మొత్తానికైతే కంప్లీట్ చేసామండి. నీమ్ ఆయిల్ కూడా స్ప్రేయింగ్ జరిగిపోయింది. మాకైతే 3 days పట్టింది రోజు కొంచెం కొంచెంగా చేయడానికి. మొక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి కనుక నడుము పడిపోయిందండి. మొత్తం అన్నీ మట్టి కదిలిచ్చి ఎరువు వేసుకుని అన్నీ చేయాలి అంటే ఎవరినైనా పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే మనం సొంతగా చేస్తే కానీ ఆ పని అక్కడ ఎంతవరకు కరెక్ట్గా జరిగింది అనేది మనకు అర్థం కాదు అనేది నా ఉద్దేశం. సో నేను మా వాళ్ళ హెల్ప్ తీసుకుని నేనే చేస్తానన్నమాట. మరి అదండి మన గార్డెను. మళ్ళీ నెక్స్ట్ పంటకి, చలికాలం పంటకి ఇలా సిద్ధమైంది. నెక్స్ట్ నేను వీటిల్లో ఏమేమి మొక్కలు పెట్టబోతున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అలాగే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. హెల్ప్ అయిందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో చూడంగానే ఒక లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.